వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి మంత్ టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం టాపిక్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ టాపిక్ నేషనల్ అపాయింట్మెంట్స్ 2025. నేషనల్ అపాయింట్మెంట్స్లో ఫస్ట్ టాపిక్ 11th సెబీ చైర్పర్సన్గా తుహికాంత పాండే నియమితులయ్యారు. ఇతని యొక్క పదవి కాలాన్ని పొడిగించారు 3 yearsకి. ఇతను ఎవరి స్థానంలో వచ్చారంటే మదావి పూరీభుజ్ స్థానంలో ఇతను వచ్చారు. సెకండ్ టాపిక్ రేఖా గుప్తా. రేఖా గుప్తా ఈమె ఢిల్లీకి 4వ మహిళా సీఎం. వికే సక్సేనా ఇతను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. విజేందర్ గుప్తా ఇతను ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2025. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 2025లో ఎవరు నియమితులయ్యారంటే జ్ఞానేష్ కుమార్ ఇతను 26th ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికయ్యారు. ఇతనితో పాటు ఇద్దరు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. నెక్స్ట్ టాపిక్ సుబ్రహ్మణ్యం ఇతను నీతి ఆయోగ్ యొక్క CEO. ఇతని పదవి కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించారు. నెక్స్ట్ కష్ పటేల్ ఇతను 9th డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తులసి గబార్డ్ ఈమె ఫస్ట్ హిందూ US నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. నెక్స్ట్ నేషనల్ న్యూస్ అండర్ వాటర్ మ్యూజియం. ఈ అండర్ వాటర్ మ్యూజియం INS గుల్దార్ భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంగా మారుతుంది. దీనిని మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి అప్పగించారు. సెకండ్ చైర్మన్ ఆఫ్ బాబ్. బాబ్ అంటే బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ను భారతదేశం బంగ్లాదేశ్ నుండి స్వీకరించింది. ఎయిమ్స్ని మార్చడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి నీతి ఆయోగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నీతి ఆయోగ్ కమిటీ యొక్క అధ్యక్షత బాధ్యతను వికే పాల్ వహిస్తారు. ఫోర్త్ టాపిక్ కార్బన్ మార్కెట్స్ 2025 ప్రాకృతి. ఇది న్యూఢిల్లీలో ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్ సమావేశం. దీనిని ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు నిర్వహించారు. ప్రాకృతి 2025 ఈ కార్యక్రమం స్థిరమైన మరియు తక్కువ కార్బన్ భవిష్యత్తు కోసం వినూత్న పరిష్కారాలను చర్చించి దానిని ముందుకు తీసుకెళ్లింది. ఈ సదస్సును నిర్వహించింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఫిఫ్త్ టాపిక్ హైపర్లూప్ టెస్ట్ ట్రాక్. హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ ఇది భారతదేశపు మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్. ఐఐటి మద్రాస్ ఇండియన్ రైల్వేస్తో కలిసి ప్రారంభించింది. సిక్స్త్ టాపిక్ పూసా ఖుషి విజ్ఞాన్ మేళా 2025. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 22న ఇది జరిగింది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్. దీని యొక్క థీమ్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ డెవలప్డ్ ఇండియా. సిక్స్త్ టాపిక్ ఎన్ప్రౌడ్. ఎన్ప్రౌడ్ని కేరళ ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్ప్రౌడ్ అంటే న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్. బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఇది భారతదేశపు మొదటి బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఆన్ ది మెట్రో స్టేషన్. దీనిని మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. సోల్ లీడర్షిప్ కాంక్లేవ్ దీని యొక్క ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. సోల్ అంటే స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్. నెక్స్ట్ టాపిక్ నక్షా పైలట్ ప్రోగ్రామ్. దీన్ని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భూవనరుల శాఖ దీనిని అమలు చేస్తుంది. నక్షా అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ అని అర్థం. దీనిని ఫిబ్రవరి 18న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఆది మహోత్సవ్ 2025. ఇది నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్. ఇది ఎక్కడ జరిగిందంటే మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలోని. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు జరిగింది. దీన్ని ప్రారంభించింది ఇండియన్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ టాపిక్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ లింఫటిక్ 2027. ఇది
బోధకాలు వ్యాధిని నిర్మూలించడానికి భారతదేశం 2027 లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏఐ సమ్మిట్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని ప్రకటించారు. ఈ సదస్సుకు భారత ప్రధాని మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షతను వహించారు. నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ పీస్ కీపర్స్ 2025. ఇది ఢిల్లీలో జరిగింది. దీని యొక్క టైటిల్ వచ్చేసి ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఎ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ టాపిక్ డిజిటల్ పైలట్ లైసెన్స్. ప్రపంచంలో 2వ దేశంగా భారతదేశం డిజిటల్ పైలట్ లైసెన్స్ని పరిచయం చేసింది. ఫస్ట్ ఈ డిజిటల్ పైలట్ లైసెన్స్ని పరిచయం చేసింది చైనా, సెకండ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ విజయ్ దుర్గ్. ఫోర్ట్ విలియం యొక్క కొత్త పేరును విజయ్ దుర్గ్గా పెట్టారు. నెక్స్ట్ టాపిక్ ఇండియాస్ ఫస్ట్ బయోబ్యాంక్. ఇండియాస్ ఫస్ట్ బయోబ్యాంక్ ఏంటంటే వైల్డ్ లైఫ్ బయోబ్యాంక్. నెక్స్ట్ టాపిక్ భారతదేశపు ఏఐ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందంటే మహారాష్ట్రలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. ఈ బ్రీడింగ్ సెంటర్ గోవింద్ఘర్లో ఉంది. గోవింద్ఘర్లో మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి పులి సంతానోత్పత్తికి కేంద్రం ఇటీవల ఆమోదించింది.